కి ఒకప్పుడు రిఫ్రెష్మెంట్ కోసం వెళ్ళేవాళ్ళు, కానీ ఇప్పుడు దాని అర్థమే మార్చేశారు. చెప్పాలంటే అసాంఘిక కార్యకలాపాలకు అడ్రస్గా మారిపోయాయి ఈ ఫామ్ హౌస్. అంతేకాకుండా త్వరలో న్యూ ఇయర్ కూడా వస్తోంది. ఇదే సమయంలో పోలీసులు మాత్రం ఇకపై ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే చర్యలు తప్పనిసరిగా ఉంటాయని అంటున్నారు. స్పెషల్ డ్రైవ్తో తాట తీస్తామని అంటున్నారు పోలీసులు. హైదరాబాద్ మహానగరం శరవేగంగా విస్తరిస్తుంది. హైదరాబాద్ నగరంతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల కూడా క్రైమ్ రేట్ కూడా పెరిగిపోతుంది. క్రైమ్ రేట్ పెరగడానికి ముఖ్య కారణం డ్రగ్స్, మత్తు పదార్థాలు వాడడం, ముఖ్యంగా యువత. ఈ డ్రగ్స్, మత్తు పదార్థాలు అన్నిటికీ కూడా అడ్డాగా ఫామ్ హౌజులు మారినాయి. ఎస్, కొన్ని రోజుల క్రితం వరకు ఫామ్ హౌజులు అక్కడక్కడ మాత్రమే ఉంటుండే, కానీ పెరుగుతున్న కల్చర్ ప్రకారం, పెరుగుతున్న కల్చర్కి అనుగుణంగా ఫామ్ హౌజ్ల కల్చర్ అయితే విపరీతంగా పెరిగింది. ఫామ్ హౌజ్లు జనాలు ఫామ్ హౌజ్లకు వెళ్ళడానికి జనాలు ఎందుకు ఇష్టపడుతున్నారు, అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ఫ్యామిలీ ఫంక్షన్స్ పేరు మీద ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు, సాధారణ జనం నుంచి సెలబ్రిటీల వరకు ఫామ్ హౌజ్లో చేస్తున్న ఫామ్ హౌజ్లో చేస్తున్న అక్రమాలు ఏంటి, ఇవన్నిట్లను కూడా ఈరోజు స్పెషల్ స్టోరీస్లో చూద్దాం. హైదరాబాద్ శివారులో పుట్టగొడుగుల్లా ఫామ్ హౌస్లు వెలుస్తున్నాయి. అయితే నగరం నుంచి కేవలం 30 నుంచి 40 కిలోమీటర్ల పరిధిలో ఇవి మరీ ఎక్కువగా పోయాయి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని ఫామ్ హౌస్ల సంఖ్య ఇందుకు నిదర్శనమని చెప్పొచ్చు. ఏకంగా 600కి పైగా ఫామ్ హౌసెస్ ఉన్నట్టుగా గ్రామ పంచాయతీ లెక్కలు చెబుతున్నాయి. అందులో కొన్నిటికి అనుమతులు ఉండగా మరికొన్నిటికి ఎలాంటి పర్మిషన్స్ లేవని తెలుస్తోంది. కూడా కొన్ని వేల ఫామ్ హౌస్లు ఉన్నప్పటికీ కేవలం మొయినాబాద్ మండల్లో మాత్రం మొయినాబాద్ మండల్ పరిధిలోపు 600కు పైగా ఫామ్ హౌస్లు ఉన్నాయి. దానికి ఎగ్జాంపుల్ మనం వెనుక చూసుకోవచ్చు. ఇక్కడ మనం మొయినాబాద్ నుంచి చేవెళ్ళ వెళ్ళే రూట్లో ఉన్నాము. ఈ చేవెళ్ళ వెళ్ళే రూట్ పక్కన ఈ ఒక్కటే దగ్గర సుమారు ఒక 20కి పైగా ఫామ్ హౌస్ల ఆ రూటును చూపించే బోర్డులను మనం ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు. అక్కడ రోజ్ గార్డెన్ ఫామ్ హౌస్ అని, ఈడెన్ ఫామ్ హౌస్ అని, స్టూడియో ఫామ్ హౌస్ అని, ఇలా ఒక చిన్న ప్లేస్లని, అంటే మొయినాబాద్కు సంబంధించి ఒక్క ఏరియాలనే ఒక 20కి పైగా ఫామ్ హౌజులు ఉన్నాయి. అసలు ఈ ఫామ్ హౌజులు ఎందుకు పెరుగుతున్నాయి? నార్మల్గా ఫామ్ హౌజులు అంటే వ్యవసాయ క్షేత్రాల దగ్గర ఒక 2-3 రూములు కట్టుకొని వాటి దగ్గర వ్యవసాయకు సంబంధించిన పనిముట్లతో పాటు ఎప్పుడైనా వ్యవసాయ పని చేసుకుంటూ విశ్రాంతి తీసుకోవడానికి సంబంధించిందే ఫామ్ హౌజులు అంటారు. కానీ ఈ మధ్య హైదరాబాద్ చుట్టుపక్కల అన్నిట్లను కూడా ఫామ్ హౌస్ల డెఫినేషనే మార్చేశాయి. పూర్తి స్థాయిలో ఇంద్రభవనం లాగా నిర్మించుకుంటూ దాన్ని కమర్షియల్ పర్పస్ తీసుకొచ్చాయి. ఆ ఫ్యామిలీ బర్త్డే పార్టీస్ నుంచి మొదలుకొంటే రేవ్ పార్టీస్ వరకు కూడా జరుగుతాయి. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్న ఫామ్ హౌస్ దగ్గర చూడొచ్చు, ఎంతటి సుందరంగా దీన్ని అలంకరించారు. లోపల బెడ్రూమ్స్ సౌకర్యం కల్పించారు. బెడ్రూమ్ సౌకర్యంతో పాటు పిల్లలు ఆడుకోవడానికి కూడా చేశారు. ఇక్కడ ఏంటంటే ఫామ్ హౌస్ను బట్టి వాటిని కెపాసిటీని బట్టి కూడా నిర్ణయిస్తుంటారు ధరలు. సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్, 3 బెడ్రూమ్ అట్లా. దాంతోపాటు పిల్లలు ఆడుకోవడానికి చాలా స్పేసియస్గా స్పేస్ను కూడా ఉంటుంది. దాంతో చిన్న చిన్న పార్టీలు చేసుకోవడానికి కూడా ఉంటుంది. అదేవిధంగా పార్టీలు చేసుకుంటూ, డ్రింక్ చేస్తూ, డ్రగ్స్ తీసుకుంటూ ఎంజాయ్ చేయడానికి ఇలాంటి స్విమ్మింగ్ పూల్ అని కూడా ప్రత్యేకమైన ఆకర్షణంగా ఈ ఫామ్ హౌస్లు పెట్టి వాళ్ళందరినీ కూడా, అంటే సాధారణ జనాలను, ముఖ్యంగా యువతను ఆకర్షిస్తున్నాయి. కానీ ఈ స్విమ్మింగ్ పూల్ అంటే తాగిన తర్వాత, డ్రగ్స్ తీసుకున్న తర్వాత ఈ స్విమ్మింగ్ పూల్ ఒకవేళ పడిపోయినట్టయితే జరిగే వాళ్ళకి దాని తర్వాత ఉండే ఎఫెక్ట్ ఏందనేది కూడా మర్చిపోయకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి అంటే ఫామ్ హౌస్లు నార్మల్ బర్త్డే పార్టీలు, ఫ్యామిలీ ఫంక్షన్స్, ఫ్రెండ్స్తో హాయిగా గడపాల్సిన ఫామ్ హౌస్లు ఎందుకు ఇల్లీగల్ యాక్టివిటీస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారినాయో ఇప్పుడు చూద్దాం. చెప్పాలంటే ఫామ్ హౌస్ అనేది పంటలను పర్యవేక్షించేందుకు, విశ్రాంతి తీసుకునేందుకు రైతులు ఉపయోగించుకునే చిన్నపాటి భవనం. కాలక్రమేణా ఇప్పుడు అవి కమర్షియలైజ్డ్ అయిపోయాయి. వాస్తవానికి తొలుత ఐటీ ఉద్యోగులు వీకెండ్ డేస్లో ఇటు ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్తో రిలాక్స్ అయ్యేందుకు ఉపయోగించుకునేవారు ఈ ఫామ్ హౌసెస్ని. పిల్లలు గార్డెన్స్లో, పెద్దవాళ్ళు స్విమ్మింగ్ పూల్స్లో ఎక్కువగా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇప్పుడు దానికి భిన్నంగా కొందరు ఫామ్ హౌసెస్ను ఉపయోగిస్తున్నారు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫంక్షన్స్ కోసం ఉపయోగపడే ఫామ్ హౌస్లు ఇల్లీగల్ యాక్టివిటీస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఎందుకు మారాయి అంటే, ఈ ఫామ్ హౌస్లన్నీ కూడా సిటీకి దూరంలో, అదేవిధంగా ఫామ్ హౌస్ల స్ట్రక్చర్ చూసుకుంటే చాలా పెద్ద పెద్ద గేట్లు, పెద్ద పెద్ద గోడలు,
అంటే నీకు ఫామ్ హౌస్ లోపల ఏం చేసినా బయట వ్యక్తులకు కానివ్వండి అటు పోలీసులకు తెలియకుండా ఉంటుంది. ఇక్కడ ఉన్న మొయినాబాద్ దగ్గర అవుట్స్కట్స్లో ఉన్న ఫామ్ హౌస్ చూస్తే చాలా పెద్ద గోడలు, అంటే మినిమం ఒక 12 ఫీట్లకు పైన గోడలు, అంటే ఒక పోలీస్ స్టేషన్ చెర్లపల్లి గోడలు ఎలా ఉంటాయో అంత ఎత్తుల గోడలు పెట్టేసుకొని అదే రీతిలో పెద్ద పెద్ద గేట్లు కూడా పెట్టేసుకొని బయట వ్యక్తులకు సంబంధించి ఎటువంటిది కూడా లోపల తెలియకుండా, లోపల జరిగేది బయట వ్యక్తులకు తెలియకుండా ప్యూర్గా మొత్తంగా కూడా సెక్యూర్గా ప్రైవసీగా ఉండేటట్టు వీటిని డిజైన్ చేశారు. ఈ డిజైన్ చేయడం వల్ల ఈ ఎవరైతే అంటే నార్మల్ పీపుల్ కానివ్వండి, మనం ఒక 2 నెలల కింద చూసుకున్నట్టయితే ఇక్కడనే ఈ మొయినాబాద్ దగ్గర ఉన్న ఫామ్ హౌస్ లోపలే మైనర్ స్టూడెంట్స్ 65 మంది మైనర్ స్టూడెంట్స్ వాళ్ళొక పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఇంట్లో తల్లిదండ్రులకు తెలియకుండా, మిగతా అక్కడ ఉన్న ఫ్యాకల్టీకి ఎవరికి తెలియకుండా కూడా ఇన్స్టాగ్రామ్లో ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని ఆ ఫామ్ హౌస్ని అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. దాంతోపాటు మనం రెగ్యులర్గా కూడా న్యూస్లో చూస్తుంటాం, పోలీసులు ఎప్పటికప్పుడు రైడ్లు నిర్వహిస్తుంటారు. రైడ్లు నిర్వహించినప్పుడు లోపటనైతే రేవ్ పార్టీలు కూడా జరుగుతుంటాయి, పెద్ద ఎత్తున ప్రాస్టిట్యూషన్ జరుగుతుంటుంది, కార్డ్స్ ప్లే చేస్తూ ఉంటారు, విదేశీ మద్యానికి అయితే కొదవ లేకుండా ఉంటుంది, హుక్కా పార్ట్స్తో కూడా వాళ్ళు ఏదైతే మనకు సీజ్ చేసిన హుక్కాను కూడా తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా విదేశీ మద్యంతో అయితే పెద్ద ఎత్తున ఇక్కడ డ్రగ్స్ తీసుకుంటూ మద్యం తీసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ ఎంజాయ్ చేస్తున్న క్రమంలో వారికి సంబంధించిన సెక్యూరిటీ ఎంతవరకు అన్నది కూడా అటు స్టూడెంట్స్, యువత, మిగతా ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా మర్చిపోతున్నారు. ఇలాంటి యాక్టివిటీస్ జరగకుండా ఉండాలంటే ఇప్పుడు రాబోతున్న 31కు సంబంధించి పోలీసులు అయితే పెద్ద ఎత్తున నిఘా కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో 31 నైట్ రాబోతుంది. 31 అంటే సాధారణ రోజులలోనే భారీ ఎత్తున ఇల్లీగల్ యాక్టివిటీస్ నడిచే ఈ ఫామ్ హౌస్లలో 31 నైట్కి సంబంధించి ఇంకా పెద్ద ఎత్తున ప్లానింగ్స్ చేస్తున్నారు. స్పెషల్ అట్రాక్షన్స్ కూడా ఫామ్ హౌస్ వాళ్ళు జనాలకు ఆఫర్ చేయడంతో పెద్ద ఎత్తున ఎగబడుతున్నారు. కాబట్టి హైదరాబాద్ పోలీస్ వ్యవస్థనైతే ఇటువంటి ఫామ్ హౌస్ల మీద ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేసింది. ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీ జరగకుండానైతే వాళ్ళకి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తామంటూ కూడా చెప్తున్నారు. సాధారణంగా ఫామ్ హౌస్లు సిటీకి దూరంగా ఉంటాయి, అంతేకాకుండా వాటి కాంపౌండ్ వాల్స్ కూడా చాలా ఎత్తులో ఉంటాయి. ఇదే ఇప్పుడు కొందరికి అనుకూలంగా మారింది. లోపల ఏం జరిగినా బయట ప్రపంచానికి తెలియకుండా ఉంటుందనే ఒకే ఒక కారణంతో కొందరు రెచ్చిపోతున్నారు. అనువుగా తీసుకొని యువత కూడా రెచ్చిపోతుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా లిక్కర్ పార్టీలు చేసుకుంటున్నారు. కొందరైతే అంతటితో ఆగకుండా గంజాయి, డ్రగ్స్ తీసుకుంటున్నారు. పోలీసుల సోదాల్లో సైతం ఇవి బయటపడ్డాయి. నిబంధనలు పాటించిన వారిపై పోలీసులు ఇటు కొరడా జులిపించారు, కేసులు సైతం నమోదు చేశారు. కల్చర్ తోటి పార్టీల పేరు మీద డ్రగ్స్, గంజాయి, హుక్కా, ఆల్కహాల్తో పాటు ఆల్కహాల్ తీసుకుంటూ మనుషులు నాశనం అయ్యేదే కాకుండా ఇక్కడ ఉన్న పర్యావరణాన్ని కూడా పూర్తి స్థాయిలో సర్వనాశనం చేస్తున్నారు. ఈ మొయినాబాద్ అంతా కూడా 111 జీవో పరిధిలోకి వస్తుంది. అంటే హిమాయత్ సాగర్, ఉస్మానియా సాగర్కి సంబంధించి పరివాహక ప్రాంతం కాబట్టి ఇదంతా కూడా ఎటువంటి కమర్షియల్ పర్పస్కి ఇక్కడ అవకాశం లేదు, పర్మిషన్ లేదు. కానీ ఇక్కడున్న ఈ ఫామ్ హౌస్ల నుంచి వచ్చే వ్యర్థాలతోటైతే ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ కాలుష్యం జరుగుతుంది. ఈ వచ్చిన వ్యర్థాలను బయటకు తీసుకోకుండా, అంటే రీసైక్లింగ్ చేయకుండా ఇక్కడనే కాల్చివేయడంతో ఇటు వాయు కాలుష్యం అవుతుంది, ఇక్కడ భూమి కాలుష్యం అవుతుంది. అక్కడ ఫామ్ హౌస్లో పెట్టేటి సౌండ్లతోటైతే అక్కడ సౌండ్ పొల్యూషన్ కూడా వస్తుందంటూ కూడా ఇక్కడ మొయినాబాద్కు సంబంధించిన ఈ ప్రజలందరూ కూడా వాపోతున్నారు, భయాందోళనకు గురవుతున్నారు. ఫామ్ హౌస్ల పేరుతో కొందరు లిక్కర్ పార్టీస్ను, మరికొందరు డ్రగ్ పార్టీస్ను, గంజాయి పార్టీస్ను సైతం చేసుకుంటున్నారు. వాళ్ళ ఆరోగ్యాలని దెబ్బతీసుకుంటున్నారు, పర్యావరణాన్ని సైతం సర్వనాశనం చేస్తున్నారని చెప్పాలి. అయితే మొయినాబాద్ ప్రాంతం అంతా కూడా జీవో 111 పరిధిలోనే ఉంటుంది. జంట నగరాలకు హిమాయత్ సాగర్, ఉస్మానియా సాగర్లు జీవనాధారం. ఇక్కడ ప్రకృతిని కలుషితం చేసే ఏ పని కూడా చేయకూడదు. కానీ కొందరు ఫామ్ హౌస్ల పేరుతో నీటి, వాయు కాలుష్యాన్ని చేస్తున్నారు. డీజేల సౌండ్తో సమీప ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు. దీంతో నిబంధనలు అతిక్రమించే ఫామ్ హౌస్ల ఓనర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టు ఫామ్ హౌస్లు బుక్ చేసుకుంటారు, ప్రెస్టేజ్గా తీసుకుంటారు, స్టేటస్ సింబల్ చూపించుకోవడానికి తీసుకుంటారు. కానీ ఇక్కడ సిటీ అవుట్స్కట్స్లో ఉన్న ఫామ్ హౌస్లకు వెళ్ళే దారి మాత్రం అధ్వానంగా ఉంది.
ఇక్కడ మనం చూసుకోవచ్చు లోపల ఒక 5 ఫామ్ హౌజులు ఉన్నాయి. ఇదే రూట్లో ఈ రోడ్డును చూసుకోవచ్చు ఎంత అద్మానంగా ఉంది. ఇక లోపలికి ఒక అడవిలోకి వెళ్ళినట్టు కనిపిస్తుంది. ఇక్కడ అమ్మాయిల మీద కానివ్వండి, ఆడవారి మీద ఎటువంటి అసంఘటిత కార్యక్రమాలు జరిగినా ఎవడు పట్టించుకుంటే నాదుడే లేడు. తెల్లారే వరకు కూడా, అంటే ఒకవేళ రాత్రిపూట ఏదైనా జరిగితే తెల్లారే వరకు కూడా ఆ విషయాన్ని బయటకు పాకకుండా కూడా ఉండే అంత సెక్యూరిటీగా ఉంది, ప్రైవసీగా ఉంది. కాబట్టి ఈ రోడ్ల పర్పస్గా కూడా సెక్యూరిటీ లేదు, రోడ్లు కూడా బాగాలేవు, మెయింటెనెన్స్ కూడా జీరో ఉంది. మనం చూసుకోవచ్చు ఇదే రోడ్డు మీద ఇంత పెద్ద పెద్ద కంకర రాళ్ళు తేలిన ఈ నార్మల్ మట్టి రోడ్ అవుతుంది. ఈ మట్టి రోడ్లో యువత డ్రింక్ చేస్తూ వాళ్ళు డ్రగ్స్ తీసుకొని ఈ చిన్న చిన్న రోడ్ల మీద ఆ రహదారి వరకు వెళ్ళే వరకు ఎన్ని యాక్సిడెంట్లు అవుతాయి ఒక్కసారి ఆలోచించండి. మీరు వచ్చే ఈ కార్యక్రమాలకు, మీరు చేసే కార్యక్రమాలను సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. పోలీసులు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు 31 డిసెంబర్కి సంబంధించి ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్లే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫామ్ హౌస్ల మీద స్పెషల్ ఫోకస్ పెడతామంటూ కూడా చెప్తున్నారు. స్పెషల్ నిఘా కూడా ఏర్పాటు చేస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి యువతతో పాటు అందరూ కూడా మనం 2026ని సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ప్రారంభించాలి. కానీ అరెస్టులతోటి, పోలీస్ స్టేషన్లతోటి దుఃఖంగా మాత్రం ప్రారంభించకూడదు అంటూ తెలియజేస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ ప్రతో మొగులపాపన్న, బిగ్ టీవీ, మొయినాబాద్. ఏది ఏమైనా ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగితే కొద్ది రోజులు ఫామ్ హౌసెస్కు దూరంగా ఉంటారు ప్రజలు. ఆ తర్వాత మామూలుగానే ఉంటుంది. ఇప్పటికైనా పోలీసులు అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. ఓనర్లు కూడా ఫామ్ హౌస్లకు వచ్చే వాళ్ళు నిబంధనలను పాటించేలా చూసుకోవాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి.